భూములను కోల్పోతున్నామని ప్రస్తుత మార్కెట్ విలువకు సమానంగా తగిన పరిహారాన్ని తక్షణమే చెల్లించాలని బహదూర్గూడ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే అరాకొర పరిహారం తమకు వద్దని, తాము కోల్పోతున్న భూములకు బదులుగా ప్రత్యామ్నాయంగా అంతే సమానమైన వేరే భూమిని కేటాయించాలని రైతులు పట్టుబడుతున్నారు. గత 9 రోజులుగా శాంతియుతంగా తాము చేసుకుంటున్న దీక్ష శిబిరాన్ని, టెంట్లను అర్ధరాత్రి వేళ హైడ్రా సిబ్బంది బలవంతంగా ఆకస్మికంగా తొలగించడం దుర్మార్గమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు పూర్తి న్యాయం జరిగే వరకు ఆమోదయోగ్యమైన పరిహారం దక్కే వరకు భూములు వదిలేది లేదని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు. అయితే హైడ్రా వాదన మరోలా ఉంది. బహదూర్గూడలోని 650 ఎకరాల భూమిపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడిందని, కోట్లాది రూపాయల విలువైన ఈ ప్రభుత్వ భూములను రైతుల నుంచి తక్కువ ధరలకే కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పటికే కొందరు రైతులు వీటిని అమ్ముకున్నారని హైడ్రా తెలిపింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 1954 కస్రా పహానీలోని సర్వే నెంబర్లు 25, 26లో ఉన్న ఈ 650 ఎకరాల భూమి పూర్తిగా ప్రభుత్వ భూమిగానే నమోదైందని పేర్కొంది. 2002, 2006 మధ్య జరిగిన ఎంజాయ్మెంట్ సర్వే ఆధారంగా క్రమబద్దీకరణ కోసం పంపిన ప్రతిపాదనలను 2006లోనే CCLA తిరస్కరించిందని తెలిపింది. ఇది అభివృద్ధి చెందిన ప్రాంతం అయినందున భూ కేటాయింపులపై నిషేధం ఉందని స్పష్టం చేస్తూ ఆ ఫైల్ను అప్పట్లోనే క్లోజ్ చేసిందని వెల్లడించింది. ప్రస్తుతం కొందరు గ్రామస్తులు ఈ ప్రభుత్వ భూములను తమవిగా క్లెయిమ్ చేస్తూ వ్యవసాయం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు హైడ్రా రంగంలోకి దిగింది. అక్కడ ఉన్న ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ భూమిని రక్షించిందని అధికారులు స్పష్టం చేశారు. రైతులందరికీ హైదరాబాద్